హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీతో ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. సో ఈ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ కొంచెం స్పెషల్ అనమాట. ఎందుకు అంటే మేము యాదాద్రి అండ్ స్వర్ణగిరి టెంపుల్స్ ఉంటాయి కదా, సో ఆ టెంపుల్స్ విజిట్ చేసామన్నమాట. సో ఆఫ్టర్నూన్ వెళ్ళాము, నైట్ కలర్ రిటర్న్ వచ్చేసాము. సో ఈ కంప్లీట్ వ్లాగ్ అయితే మీతో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో మార్నింగ్ లేచి రెగ్యులర్గా అన్ని పనులు చేసుకుంటాం కదండి. సో మార్నింగ్ లేవగానే నా ఫస్ట్ పని వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కాఫీ తాగడం అనమాట. సన్ రైజ్ చూసుకుంటూ కాఫీ తాగడానికి 99.9% ట్రై చేస్తాను. బట్ అప్పుడప్పుడు లేట్గా లేవడం అలా అవ్వడం వల్ల కుదరదు. నైట్ టైమే డిష్ వాషర్లో గిన్నెలన్నీ లోడ్ చేసి పెట్టానండి. అవి ఒక 3 అవర్స్లో అయిపోతాయి. కాకపోతే ఏంటంటే మార్నింగ్ లేచాక సర్దుకుందామని చెప్పేసి నేను మళ్ళీ నైట్ వాటిని టచ్ చేయను అనమాట. సో మార్నింగ్ లేచాక కాఫీ తాగాక కొంచెం అలా టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ఈ గిన్నెలన్నీ తీసి కిచెన్ క్యాబినెట్లో సర్దుదామని చెప్పేసి అన్నీ తీస్తున్నాను అనమాట. డిష్ వాషర్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందేనండి. మనకి జనరల్గా వాషింగ్ మిషన్ ఎంత కంపల్సరీయో మనకి బట్టలు ఉతకడానికి డిష్ వాషర్ కూడా అంతే కంపల్సరీ అని చెప్తాను నేనైతే. మేడ్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరమే ఉండదన్నమాట. నీట్గా క్లీన్ అయ్యి వచ్చేస్తాయి. ఒకటి ఏంటంటే స్టీల్ గిన్నెలు, అలాగే గ్లాస్వి అండ్ డిష్ వాషర్ సేఫ్ ప్లాస్టిక్వి మట్టుకే యూజ్ చేయాలి. బట్ మనం ఎలాగూ ఆల్మోస్ట్ 99.9% అలాంటివి యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం అల్యూమినియం గిన్నెలు అయితే యూజ్ చేయట్లేదు కదా, చాలా మట్టుకి మానేసాము. సో డిష్ వాషర్కి అవి కంపాటబుల్ కాబట్టి స్టీల్వి ఎక్కువగా అవి యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. సో నేను రెగ్యులర్గా నా వీడియోస్లో డిష్ వాషర్కి సంబంధించిన వీడియో క్లిప్ వచ్చినప్పుడల్లా ఇదే విషయం చెప్తున్నాను. సో చాలా బెటర్ అండి, నీట్గా క్లీన్గా అవుతాయి. మనకి అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. పవర్ బిల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ పవర్ బిల్ దీనికి కన్జ్యూమ్ అవుతుందన్నమాట, పవర్ అనేది. సో ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి మేడ్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరమే ఉండదన్నమాట. హ్యాపీగా ఇండిపెండెంట్గా మన పని మనం చేసుకోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి డిష్ వాషర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ అయితే ఈ గిన్నెలన్నీ నీట్గా సర్దేసి పెట్టుకున్న తర్వాత కిందికి వాకింగ్ అని వెళ్ళామన్నమాట.
మేము టెంపుల్కి ఆఫ్టర్నూన్ వెళ్దామా అంటే లంచ్ తర్వాత వెళ్దామని డిసైడ్ అయ్యామండి. సో అందుకోసమని ఇంకా మార్నింగ్ రెగ్యులర్గా చేసే పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. లేదు ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలి మార్నింగ్ టైమ్స్లో అనుకుంటే ఇంక ఇవన్నీ చేయలేం, కానీ ఎలాగూ మనకి టైం ఉంది కాబట్టి మార్నింగ్ వాక్ కూడా ఎందుకు స్కిప్ చేయడం అని చెప్పేసి మార్నింగ్ వాక్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. సో అలా బయట కాసేపు 5 రౌండ్స్ వేస్తే ఆల్మోస్ట్ నాకు 45 మినిట్స్ టు 50 మినిట్స్ పడుతుందండి. రెగ్యులర్గా అదే ఫాలో అవుతుంటాను అనమాట. సో మంచి ఎక్సర్సైజ్, డైలీ ఒక 40 to 50 మినిట్స్ వాక్ చేయడం అనేది చాలా మంచిది. లేదు మీకు జిమ్ చేయడం ఇష్టం అని అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. నాకైతే వాక్ చేయడం అనేది చాలా ఇష్టం అనమాట. సో బయట చల్ల గాలికి అలా నడుస్తూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో అందుకని నాకు అది ఇష్టము. సో అలా వాకింగ్ అంతా అయిపోయాక కాసేపు కూర్చుంటామండి గార్డెన్లో. ఒక 10 మినిట్స్ అలా కూర్చొని కాసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోతామన్నమాట. ఈరోజు వంట అయితే పెద్ద స్పెషల్గా ఏం లేదండి. వెజ్ కర్రీ చేస్తున్నాను. అది కూడా ఏంటంటే తోటకూర పెసరపప్పు అనమాట. కొంచెమే పెసరపప్పు వేస్తాను. తోటకూర వండినప్పుడు పెసరపప్పు వేస్తే మనకు ఆ టేస్ట్ బాగుంటుందని. సో జనరల్గా కడాయిలో ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఆనియన్ పచ్చిమిర్చి అలాగే ఒక 2-3 ఎండుమిర్చి చుంచుకొని వేసుకొని అవి వేగాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత ఇందులో ముందుగా ఒక 10 to 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని మంచిగా ఆయిల్లో వేగనిచ్చాక మంచిగా వాటర్లో నానబెట్టి కడిగి కట్ చేసుకున్న తోటకూరని చిన్నగా కట్ చేసుకుంటాను. సో ఈ తోటకూరని నీట్గా వాష్ చేసుకున్న దాన్ని వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇంకా కావాల్సినంత సాల్ట్ ఒక 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. సాల్ట్ వేసేసుకొని లిడ్ పెట్టేసామంటే మంచిగా కలుపుకొని ఒక 15 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. ఏ ఆకుకూర అయినా కూడా చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది కదా. అండ్ ఇందులో మనం పెసరపప్పు వేసే ముందు కూడా నానబెట్టి వేసాం కాబట్టి మంచిగా కుక్ అవుతుంది, బాగుంటుందన్నమాట. సో సిమ్లో పెట్టేసి కొంచెం మధ్య మధ్యలో అడుగంటుతుందా లేదా అని చూసుకుంటూ కొంచెం కలుపుతూ చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అదంతా ఏమీ అవసరం లేదు. మంచిగా కుక్ అయింది అనిపించిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి దింపేసుకుంటే సరిపోతుందండి. సో ఈరోజు వంట వచ్చేసి తోటకూర పప్పు చేశాను. లంచ్ అయితే ఫినిష్ చేసామండి కొంచెం ఎర్లీగానే. అంటే జనరల్గా కూడా మేము 12:30 లోపే తినేస్తాము. సో ఆ టైంలోపే తినేసి ఇంకా రెడీ అయిపోయాను అనమాట. సో నేను మా హస్బెండ్ మా బాబు ముగ్గురం మంచిగా లంచ్ చేసేసి రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది ఆల్మోస్ట్ 1:45 అలా అవుతుందన్నమాట. సో 1:45కి అలా బయలుదేరితే మేము వెళ్ళేసరికి
ఆల్మోస్ట్ 3:30 3:40 ఆ టైం కల్లా రీచ్ అయిపోయామన్నమాట. సో ఏం పెద్దగా ట్రాఫిక్ లేదు, బాగుంది, ఈజీగానే వెళ్ళాము. యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే విఐపి దర్శనం అని స్పెషల్ దర్శనం ఒకటి ఉంటుందండి. అది ఓన్లీ మార్నింగ్ 1 అవర్ అండ్ ఈవినింగ్ 1 అవర్ ఉంటుందన్నమాట. మార్నింగ్ వచ్చేసి 9 to 10 వరకు ఉంటుంది 1 అవర్. ఈవినింగ్ వచ్చేసి 4 o'clock నుంచి 5 o'clock వరకు ఉంటుందన్నమాట. సో ఓన్లీ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవరే ఉంటుంది. సో ఈ టైంలో చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి గర్భగుడి లోపల వరకు అలో చేస్తారు, మన పేరు పైన సంకల్పం చేస్తారు అండ్ మంచిగా పూజ చేసి ఆ దగ్గర నుండి ఆ స్వామిని బాగా చూసుకోవచ్చు అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత జ్వాలా నరసింహస్వామి అని, తర్వాత యోగి నరసింహస్వామి అని, అలాగే లక్ష్మీ నరసింహస్వామి అని అండ్ వాటితో పాటు బంగారంతో చేసిన లక్ష్మీ నరసింహస్వాముల విగ్రహాలు ఉంటాయన్నమాట. సో ఇవన్నిటిని మనం దగ్గరగా చూడొచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. టికెట్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ ఈచ్ పర్సన్కి. కిడ్స్ అయితే 10 years వరకు ఫ్రీ అనమాట ఎంట్రీ. 10 years తర్వాత వాళ్ళకి కూడా మనం 300 రూపీస్ పే చేయాలి. సో నన్ను అడిగితే నార్మల్ దర్శనం చేసుకోవడం కంటే మనం అంత దూరం వెళ్ళినప్పుడు, అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా, 1 yearకో 2 yearsకో అలా వెళ్తాం కాబట్టి వెళ్ళినప్పుడైనా సరే అలా ఒక 300 రూపీస్ మనం పెట్టుకుంటే మంచిగా దేవుడిని దగ్గర నుండి చూసుకునే భాగ్యం కలుగుతుంది. అండ్ ఆ టైంలో క్రౌడ్ కూడా ఉండదన్నమాట. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో విఐపి దర్శనం మన అందరికీ తెలుసు కాబట్టి నార్మల్ దర్శనం చేసుకోవడానికి వచ్చే జనాలు పబ్లిక్ ఎవరు రారనమాట. ఆ టైంలో టెంపుల్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది, పబ్లిక్ తక్కువగా ఉండి మనకి దర్శనం కూడా చాలా బాగా జరుగుతుందన్నమాట. సో మేము లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు 150 రూపీస్ దర్శనం చేసుకున్నామండి. అప్పుడు మాకు తెలియదు అనమాట ఈ టికెట్ ఉంటుంది అని. సో అది ఏంటంటే మనకి నార్మల్గా అంటే లైన్ అనేది ఎక్కువగా ఉండదు, కాకపోతే అందరూ ఎలా దర్శనం చేసుకుంటారో గడపకి బయట వైపు నుంచి అలాగే చేసుకున్నామన్నమాట. మనకు అప్పుడు క్లారిటీ ఉండదు, దేవుడి విగ్రహాలు ఇన్ని ఉన్నాయి, వీటి పేర్లు ఇవి అని తెలియదు అనమాట. ఫస్ట్ టైం ఈసారి వెళ్ళినప్పుడు అక్కడ పూజారులు ఉంటారు కదండి, వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగా అనిపించింది. అదంతా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో నేను ఆన్ ద వేలో మేము జర్నీ చేస్తున్నప్పుడు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ తీసి ఇలా మీతో షేర్ చేశాను. సో బాగుంటుంది వ్యూ అనేది. మనకి లాంగ్ డిస్టెన్స్లో టెంపుల్ అంత హైట్ నుంచి కనిపిస్తున్నప్పుడు ఆ వ్యూ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో బాగా డెవలప్ చేశారు కదండి యాదగిరిగుట్టని. అంతకుముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో టెంపుల్ రెనోవేషన్ అయిపోయాక మేము ఆల్మోస్ట్ ఒక 2.5 years బ్యాక్ వెళ్ళామండి. మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం అనమాట. ఎంత హైదరాబాద్లో ఉన్నా, ఇంత దగ్గర ఉన్నా కూడా టెంపుల్ సో వెళ్ళడం అనేది చాలా తక్కువ అనమాట. బట్ నాకు అనిపిస్తుంది హైదరాబాద్లోనే ఉన్నాము, ఆల్మోస్ట్ ఒక 1.5 hour టు ఒక 2 hours డిస్టెన్సే కదా, రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ అయినా వెళ్ళి అలా దర్శనం చేసుకోవాలి ఆ స్వామిని అని అనిపించింది అనమాట ఈసారి అయితే వెళ్ళినప్పుడు. సో చాలా బాగా దర్శనం జరిగింది. అండ్ మేము వెళ్ళింది ఆడ్ టైం కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కడా లేదండి, చాలా ఈజీగా వెళ్ళాము, మంచిగా దర్శనం చేసుకున్నాము. మళ్ళీ అక్కడి నుంచి స్వర్ణగిరి కూడా వెళ్ళామన్నమాట. ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో దర్శనం చేసుకున్నాక కాసేపు అలా బయట కూర్చుందామని చెప్పేసి బయటకు వచ్చామన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మనము స్వామిని దర్శనం చేసుకున్నాక
ఎగ్జాక్ట్గా దేవుడి గర్భగుడికి ఆపోజిట్లో స్వామివారి విగ్రహాలు ఉంటాయన్నమాట, లక్ష్మీ నరసింహస్వామివి. అక్కడ మనకి పూజలు చేస్తారనమాట, అంటే కుంకుమార్చన అని, స్వర్ణ పుష్పార్చన అని. సో అలా పూజలు చేస్తారు. మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా మనీ పే చేస్తే ఆ పూజ కూడా చేసిస్తారనమాట. 300 రూపీస్ పే చేస్తే కుంకుమార్చన చేస్తారు, 600 రూపీస్ పే చేస్తే స్వర్ణ పుష్పార్చన చేస్తారనమాట. సో ఇవి కూడా అక్కడ లోపల అవైలబుల్ ఉంటాయి. వీటికి టికెట్స్ అంటూ ఏముండవు. మనం లోపల అయ్యగారికి మనకి ఏ అర్చన కావాలనేది చెప్పి దానికి తగ్గ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తే చేస్తారనమాట. సో ఇలా బయట కాసేపు కూర్చొని కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని వీడియో క్లిప్స్ తీసుకున్న తర్వాత ఇంకా ప్రసాదాలు కూడా తీసుకోవాలి కదండి. ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కోతులు ఎక్కువగా ఉంటాయన్నమాట. మా పక్కన కొంతమంది కూర్చుంటే వాళ్ళు బాక్సెస్ బ్యాగ్లో పెట్టి వెళ్ళారు, లంచ్ బాక్స్ లాగా. సో అవి వచ్చేసి బ్యాగ్స్ ఓపెన్ చేసుకొని ఆ లంచ్ బాక్స్ ఓపెన్ చేసి చాలా హంగామా చేశాయన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రసాదాలు మనం కవర్లో పట్టుకొని వెళ్తున్నప్పుడు లాక్కొని వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందుకని ప్రసాదం తీసుకున్నప్పుడు నేనైతే కొన్నే తీసుకున్నాను, అంటే ఒక పులిహోర ప్యాకెట్, ఒకటి లడ్డు ప్రసాదం తీసుకొని బ్యాగ్లోనే పెట్టేసుకున్నాను అనమాట, హ్యాండ్ బ్యాగ్లో. ఎందుకంటే దానికి కనిపించదు కదా, సో అలా సేఫ్గా ప్రసాదాలని తీసుకున్నాను అనమాట. అండ్ సమ్మర్ కదండి, సో ఈవినింగ్ టైంలో కూడా చాలా వేడిగా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 4:40 to 5 o'clock ఆ మధ్య టైం అనమాట. చాలా ఎండగా ఉంది. కాకపోతే ఆ టైంలో ఏంటో సడన్గా గాలి ఎక్కువగా వచ్చేసిందండి, చాలా విపరీతమైన గాలి అనమాట. సో భలే అనిపించింది. ఒక్కసారిగా వెదర్ అంతా చల్లబడిపోయినట్టు అయిపోయి విపరీతమైన గాలి వచ్చేసి భలే ఉండింది వెదర్. సో మేము ఇక్కడే ఇంకాసేపు టైం స్పెండ్ చేద్దాం అనిపించింది. కాకపోతే ఏంటంటే మేము స్వర్ణగిరి కూడా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. నేను ఇప్పటివరకు స్వర్ణగిరి అయితే విజిట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సో యాదాద్రికి వస్తే ఏంటంటే పక్కనే స్వర్ణగిరి కాబట్టి రెండు చూసుకోవచ్చు అన్నట్టుగా మేము ప్లాన్ చేసుకొని మధ్యాహ్నం బయలుదేరామన్నమాట. సో మధ్యాహ్నం బయలుదేరి ఇక్కడ 4 o'clockకి దర్శనం చేసుకొని ఒక 5:30 వరకు ఇక్కడే టైం స్పెండ్ చేసి కాసేపు అలా కూర్చొని ప్రసాదాలు తీసుకొని నెక్స్ట్ ఇంకా స్వర్ణగిరికి వెళ్దామని చెప్పేసి 5:30 ఆ టైం కల్లా మేము బయలుదేరిపోయామండి. చూసారు కదా సన్సెట్ అవుతుందన్నమాట. సో బాగా అనిపించింది ఈవినింగ్ టైము. కొంచెం పబ్లిక్ కూడా తక్కువగా ఉన్నారు, ఎండవేడికి ఈవినింగ్ రావట్లేదంట, అంటే ఆల్మోస్ట్ 6 తర్వాత ఎక్కువగా వస్తున్నారంట. సో ఇంకా మేము కాసేపు ఉందాం అనుకున్నా కూడా స్వర్ణగిరికి కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా హడావిడిగా అక్కడికి స్టార్ట్ అయిపోయామన్నమాట. యాదగిరిగుట్ట నుండి స్వర్ణగిరికి వెళ్ళడానికి కూడా చాలా తక్కువ టైమే పడుతుందండి, అంటే ఆల్మోస్ట్ ఒక 20 to 25 minutes కంటే ఎక్కువ పట్టదనమాట. సో మేమైతే స్వర్ణగిరి వచ్చేసాము. ఎంట్రీ ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఈ టెంపుల్ కట్టడం అయితే ఎంత బాగా కట్టారో. మెయిన్ ఎంట్రీ అయితే మనకి తిరుమలలో వెంకటేశ్వర స్వామిది ఎలా ఉంటుందో గోపురము, సో అలాగే ఉందన్నమాట, మంచి లైటింగ్స్తో అనమాట. అంటే మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా వ్యూ అనేది మనకి చాలా బాగుందన్నమాట. అంతా లైటింగ్స్తో భలే డెకరేట్ చేశారండి. ఎంత బాగా అనిపించిందంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మేబీ ఇందుకేనేమో ఈ టెంపుల్ అనేది అంత వైరల్ అయింది అనిపించింది. సో మేమైతే రీచ్ అయిపోయామండి. మేము వెళ్ళిన రోజు పబ్లిక్ అనేది నార్మల్గానే ఉందన్నమాట, అంటే మరీ హెవీ పబ్లిక్ ఏం లేదు, నార్మల్గానే ఉందన్నమాట రష్ వచ్చేసి.
సో అక్కడ రీచ్ అయ్యాక స్ట్రైట్గా వెళ్తే వాళ్ళు పార్కింగ్ ఇచ్చేశారు. అక్కడ ఖాళీ ప్లేస్లో మనకు నచ్చిన దగ్గర పార్క్ చేసుకోవచ్చు. అక్కడే పెట్టేసుకొని ఫుట్వేర్ అదంతా కూడా కార్లోనే పెట్టేసుకొని ఇంకా మేము టెంపుల్కి దర్శనానికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి దర్శనం టికెట్స్ ఫ్రీ దర్శనం ఉంటుందండి, 50 రూపీస్ దర్శనం ఉంటుంది, 300 రూపీస్ దర్శనం ఉంటుంది, 500 రూపీస్ దర్శనం ఉంటుంది. సో 50 రూపీస్ దర్శనం అయితే కొంచెము లైనే ఉంటుందండి. 300 రూపీస్కి కొంచెం తక్కువ లైన్ ఉంటుంది. అది ఏంటంటే కొంచెం మనకి సెకండ్ స్టేజ్ నుండి చూపిస్తారనమాట. అంటే మనకి ఏదైతే మెయిన్ ద్వారం ఉంటుందో గర్భగుడికి, ఆ గర్భగుడికి మెయిన్ ద్వారంకి ముందల 500 రూపీస్ టికెట్ వాళ్ళని అలో చేస్తారనమాట. దానికి ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్లో 300 రూపీస్ అనమాట. దానికి ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్లో బ్యాక్ సైడ్ 50 రూపీస్ అలాగే ఫ్రీ దర్శనం వాళ్ళని అలో చేస్తారనమాట. సో మేమైతే ఇదే ఫస్ట్ టైం కదా వెళ్ళింది అని చెప్పేసి 500 రూపీస్ టికెట్ తీసుకున్నామండి. సో కిడ్స్కి ఫ్రీ అనమాట ఎంట్రీ, ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్కి 500,000 రూపీస్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే 500 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి కండువా ఇస్తారు అండ్ దాంతోపాటు మనకి లడ్డు ప్రసాదం కూడా ఇస్తారనమాట. అండ్ ఈ 500 రూపీస్ దర్శనం మనకి మెయిన్ ద్వారం ఉంటుంది కదా గర్భగుడికి, ఆ మెయిన్ ద్వారంకి బయట వైపు మనం ఉంటామన్నమాట. సో మన పేరు మీద గోత్రనామాలతో పూజ చేస్తారు అండ్ హారతి ఇస్తారు, అన్నీ చేస్తారనమాట. సో దేవుణ్ణి మంచిగా దగ్గర నుండి దర్శనం చేసుకోవచ్చు, బాగా అనిపిస్తుంది. లోపల విగ్రహాలు ఉంటాయి, చిన్న విగ్రహాలు, అవి కూడా చూడొచ్చు అనమాట. సో చాలా హైట్గా ఉంటాడు వెంకటేశ్వర స్వామి, బాగుంటాడు. అండ్ మనము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కంటే ముందే మనకి గణపతి దర్శనం ఉంటుందండి. సో గణపతిని మేము దర్శనం చేసుకున్న తర్వాతే పక్కనే లైన్ ఉంటుంది, దానిలోంచి మనము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అండ్ అక్కడ హనుమాన్ది కూడా విగ్రహం చాలా హైట్లో బాగున్నాడనమాట. సో హనుమాన్ దర్శనం కూడా చేసుకున్నాము. అండ్ గోదాదేవి దర్శనము, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం అనమాట. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ వాటర్లో వెంకటేశ్వర స్వామి ఇలా పడుకొని ఉంటారు చూడండి, అక్కడికి వచ్చేసి కాసేపు అలా టైం స్పెండ్ చేసి దేవుణ్ణి చూసుకొని ఫొటోస్ తీసుకొని వీడియో క్లిప్స్ తీసుకొని నెక్స్ట్ ఇంకా ఇక్కడ పెద్ద గంట ఉంటుంది కదా, దీన్ని కొడదామని వచ్చామన్నమాట. కాకపోతే యాక్చువల్ గంట ఏదైతే ఉంటుందో లోపలిది తీసేశారంట. అంటే వచ్చిన వాళ్ళందరూ కొడుతున్నారు, సౌండ్ బాగా వస్తుందని తీసేశారు అని పక్కన వాళ్ళు చెప్తుంటే విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. బట్ సరే వచ్చాము కొడతాము ఒకసారి అని చెప్పేసి మేమందరం కూడా అలా గంట కొట్టామన్నమాట. సౌండ్ ఏం రావట్లేదు ఎక్కువ, బట్ అలా గంట ఊరికే కొట్టేశామన్నమాట. సో ఇలా అయితే ఈరోజు గడిచిందండి. యాదగిరి గుట్టలో ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చాలా బాగా జరిగిందండి. దాని తర్వాత ఇక్కడ స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగిందనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కమెంట్స్లో నాకు చెప్పండి. దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటానన్నమాట ఆ వీడియోస్ చేయడానికి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.